తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కడప జిల్లా కమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను ఎక్కడైనా ప్రభుత్వం లేదా ప్రైవేటు భూములను ఆక్రమించానని నిరూపిస్తే ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. దస్తగిరి హత్యపై తనపై వచ్చిన ఆరోపణలను తప్పుపట్టి తనను పార్టీకి నిబద్ధతతో పనిచేసిన అనుచరుడని చెప్పారు. తమపై అనవసర విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పులి సునీల్ కుమార్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటిరావు బాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట. ప్రభుత్వ డబ్బులు ఎలా మన జోబులోకి రావాలా అనేది ఆలోచన చేసి చేయడం జరుగుతుంది తప్ప నువ్వు ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఇంకొకరి పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి పక్కన పెట్టి ఈ రకంగా చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పరిపాలన చేయండి, ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మళ్ళా కొన్ని రోజులు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అంతకు తప్ప ఈ రకంగా చేస్తే చరిత్రహీనుడు కావడమే కాకుండా ఎప్పుడు కూడా ప్రజలను నిన్ను ఎప్పుడు కూడా ఒక నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు లాగానే